బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్ హత్య మిస్టరీగా మారింది. ఈ కేసులో అందరి వేళ్లు ప్రదీప్ భార్య పావనిరెడ్డి, ఆమె ఫ్రెండు శ్రావణ్లపైనే చూపిస్తున్నాయి. అందుకే ప్రదీప్ అంత్యక్రియల తర్వాత హైదరాబాద్ నగర పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణ అనంతరం భార్యాభర్తల మధ్య జరిగిన స్వల్ప గొడవ కారణమని, ప్రదీప్ క్షణికావేశంలో లోనై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అయితే ప్రదీప్ పావని మధ్యలో శ్రావణ్ పాత్ర ఓసారి పరిశీలిస్తే, ప్రదీప్ పావనీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో నివసిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇంతలో అంటే 4 నెలల క్రితం ఖతార్ నుండి శ్రావణ్ అనే వ్యక్తి ప్రదీప్ ఇంటికి వచ్చారు. వారితో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం శ్రావణ్ బర్త్డే ప్రదీప్ ఇంట్లోనే జరుపుకున్నారు. శ్రావణ్ పుట్టినరోజు వేడుక ముగిసిన తర్వాత స్నేహితులందరూ అర్ధరాత్రి 1 గంట సమయంలో ఫ్లాట్ నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది అని సమాచారం. నువ్వు నన్ను అంతగా పట్టించుకోవడం లేదు అంటూ భార్య పావని వద్ద ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎలా ఉంటున్నానో వివరించి పావని భర్త నుంచి అలాంటి ప్రశ్న ఎదురు కావడంతో బాత్రూంకి వెళ్లి గడియ పెట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. దీన్ని గుర్తించిన ప్రదీప్ 2 సార్లు తలుపు తీయమంటూ తట్టాడు. తిట్టాడన్న బాధతో ఆమె తలుపు తీయడం లేదు. దీంతో పార్టీలో ఫుల్లుగా మద్యం తాగిన ప్రదీప్ పక్కనే ఉన్న అద్దాన్ని బలంగా కొట్టాడు. దీంతో అది పగిలిపోయి గాజు పెంకును అతని చేతికి గుచ్చుకున్నాయి. ఈ శబ్దానికి బయటకు వచ్చిన పావని అతని చేతికి వస్తున్న రక్తాన్ని తుడిచి చేతు కట్టుకట్టింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. ఉదయం షూటింగ్కి వెళ్లాలని చెప్పిన ప్రదీప్ బెడ్రూమ్కి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నారు. ఉదయం షూటింగ్ సమయం అవుతుంది. భార్య తలుపు తట్టగా తీయలేదు. అనుమానంతో తలుపు గట్టిగా పగలగొట్టగా చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఉన్న ప్రదీప్ కనిపించాడు. అయితే ఖతార్ నుంచి వచ్చిన శ్రావణ్ సొంతూరు విశాఖపట్నం, పావని స్నేహితుడు. అయితే ప్రదీప్తో వివాహానికి శ్రావణే కారణం. వారి వివాహానికి దగ్గరుండి చేయడం వల్ల ఇద్దరు శ్రావణ్ మంచి స్నేహితుడయ్యారు. ఖతార్లో ఉద్యోగం చేసి హైదరాబాద్కు వచ్చిన శ్రావణ్ ప్రదీప్ వారింట్లోనే ఉంటున్నాడు. శ్రావణ్ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర అవమానాలు పాలయ్యాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.